నల్గొండ జిల్లా మిర్యాలగూడ పట్టణంలోని మెయిన్ లయన్స్ క్లబ్ మిర్యాలగూడ వారి సేవ రేపాల మదన్ మోహన్ కేఎన్ ప్రసాద్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఆర్థికంగా వెనుకబడిన వర్గాల వారి పిల్లలకి ప్రోత్సాహంగా నిలబడుతూ వారిలోని సృజనాత్మకత శక్తిని శారీరక దృఢత్వాన్ని పెంపొందించే విధంగా ఆ పిల్లలు ఉన్నత స్థాయికి చేరాలని వారికి కావాల్సిన సహాయ సహకారాలు అందించడంలో బక్కలవాడ హై స్కూల్ బీసీ గురుకుల పాఠశాలతో పాటు పలు పాఠశాల హై స్కూల్ జూనియర్ కాలేజీ గర్ల్స్ విద్యార్థులకు స్పోర్ట్స్ కిట్స్ పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో మెయిన్స్ క్లబ్ అధ్యక్షులు, లయన్స్ క్లబ్ మెంబర్లు, స్కూల్ ప్రిన్సిపల్, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. ఈ 146 కోట్ల జనాభాలో 58% దాదాపుగా 75 నుంచి 80 కోట్ల జనాభా యువత ఉంది. ఆ యువతలో మార్పు రావాలా, మన భారతదేశానికి ముందు తీసుకోపోవాల్సినటువంటి వ్యవస్థ యువత మీదనే ఉంది. ద యూత్, ద విజన్ ఆఫ్ ద యూత్, విజన్ ఆఫ్ ఇండియా యూత్, ద మిషన్ ఆఫ్ ఇండియా యూత్, ద ఫోకస్ ఆన్ ఇండియా యూత్, ఫైనల్లీ ద ఫ్యూచర్ ఆఫ్ ఇండియా ఆల్సో డిపెండ్స్ ఆన్ ద యూత్. ఇవన్నీ దృష్టిలో పెట్టుకొని యువతని మేల్కొల్పాలా. అదేవిధంగా శారీరకంగా, ఆరోగ్యకరంగా, మానసికంగా, సోషల్గా అన్ని లైఫ్లో ముందుకుండాలని మా జిల్లా లయన్స్ క్లబ్ జిల్లా నుంచి మా యార్ల ప్రభాకర్ రెడ్డి జిల్లా గవర్నర్ గారు ఈ విధంగా స్పోర్ట్స్ డిస్ట్రిబ్యూషన్ కార్యక్రమాన్ని చేపట్టమనగా దాదాపుగా 75 క్లబ్లలో 100 స్పోర్ట్స్ కిట్స్ ఇవ్వడానికి ప్రతి ఒక్క కిట్లో అన్ని పూర్తిగా వాలీబాల్, ఫుట్బాల్, త్రోబాల్, స్ట్రింగ్ బాల్స్, నెట్స్, క్రికెట్ అన్నీ కూడా ఉన్నాయి. చక్కగా పిల్లలందరూ ఈ యొక్క స్పోర్ట్స్ కిట్ని యూజ్ చేసుకొని మానసికంగా, శారీరకంగా, సోషల్గా వాళ్ళంతా ముందు ఉండాలని ఈరోజు ఇక్కడ 51 స్కూల్స్కి వెళ్ళాను. మొత్తం లయన్స్ మిత్రులు, మా పాస్ట్ గవర్నర్లు, ముఖ్య అతిథులుగా కళాశాల ఉపాధ్యాయులు అందరూ కూడా పార్టిసిపేట్ అయ్యి ప్రతి స్కూల్లో కూడా 40 నిమిషాలు విద్యార్థుల యువతని మేల్కొనడానికి యూత్ ఎంపవర్మెంట్ అనేటువంటి ఒక ప్రాజెక్టును తీసుకొని స్పోర్ట్స్ కిట్ ఇచ్చి ఒక 40 నిమిషాలు విద్యార్థులు ఏం చేయాలనేటువంటి దృక్పథంతో వారికి ఎక్స్ప్లెయిన్ చేయడము, వాళ్ళలో శాయశక్తుల మార్పు తీసుకురావడానికి ఈ రోజుకి దాదాపుగా మదన్ మోహన్ గారు, చీఫ్ గెస్ట్గా వచ్చినటువంటి కేఎన్ ప్రసాద్ గారు మిర్యాలగూడ, మరియు ఎనగండ్ల లింగయ్య గారు, మల్లారెడ్డి గారు, బిఎం నాయుడు గారు, అశోక్ రెడ్డి గారు, అదేవిధంగా పాఠశాలలో విద్యార్థులకు ఇంకా ఏమైనా అవసరం ఉంటే ఖర్చు కొరకు 5,000 రూపాయలను అందజేసినటువంటి ప్రతాప్ గారు, వీరందరికీ కూడా పాఠశాల తరపున ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం. మీరు అందజేసినటువంటి ఈ స్పోర్ట్స్ కిట్స్ పరికరాలన్నింటినీ కూడా మా విద్యార్థుల యొక్క ఆటలు మంచిగా ఆడుకునేటందుకు, ఆరోగ్యంగా ఎదిగేటందుకు ఉపయోగించుకుంటామని నేను మరియు మా పాఠశాల ఉపాధ్యాయులు ప్రధాన రావడం, మరి భగవంతుడు వారికి అన్ని విధాల సహాయ సహకారాలు అందించాలి. వారు ఏదైతే కోరుకున్నారో దానికి ఇంకా అదనంగా కూడా భగవంతుడు ఇవ్వాలని చెప్పి కోరుకుంటూ ఇలాంటి వాళ్ళని చూసి ఇంకా ఎందరో ధనవంతులు, కోటీశ్వరులు కూడా ముందుకు రావాలి. మనము ఏ దర్శించి వచ్చినో అది ఆలోచించుకోవాలి. ఇవాళ 4 అంతస్తులు 5 అంతస్తులు కట్టుకోగానే దాన్ని చూపించడం కాదు, మనము జీవితంలో ఎవరికేమో చేసినాం అనేది మెయిన్. అదేవిధంగా లయన్స్ క్లబ్ అనేది ఇంటర్నేషనల్ అన్ని దేశాలలో ఉంది. దాంట్లో మనం భాగస్వామ్యం కావడం మన అదృష్టంగా భావించుకుంటూ ఈ పిల్లలందరికీ కూడా ఈ కోర్సు సామాన్లు ఇచ్చి, అదేవిధంగా మరి మన లయన్స్ క్లబ్ గారు మరియు ఆర్సీ పీడీజీ శారీరక దృక్పథం ఏర్పడి మానసికంగా మంచిగా ఎదుగుదల ఉంటుంది. వారు మంచిగా ఆటలాడి మంచి ఆరోగ్యంతో మంచిగా ఉండాలని కోరుకుంటున్నాం. లాంగ్ లీవ్